ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. మీరసలు ఆనందిని ఏ రోజైనా కుట్టనిస్తే కదా తను ఎలా కుడుతుందో మీకు తెలిసేది. ఏదో చిన్న శాంపుల్ పీస్ ని కాల్చినంత మాత్రాన తను కుట్టడానికే పనికిరాదని ముద్ర వేస్తే ఎలా సార్? ఆనంది బాగా కుడుతుంది అని నాకు నమ్మకం ఉంది. తనకు కుట్టే అవకాశం ఇవ్వండి సార్. ఓ, నువ్వు రికమెండేషన్ చేస్తే తన్ని మిషన్ మీద కూర్చోబెట్టి కుట్టించాలా? నువ్వు కాదు, ఎవ్వరొచ్చి చెప్పినా తను మిషన్ ఎక్కాలో ఎక్కడుండాలో నిర్ణయించేది నేనే. నీకు పని అవ్వట్లేదు అనుకుంటే, ప్రొడక్షన్ రావట్లేదు అనుకుంటే బయట నుంచి 10 మందిని తెచ్చి కుట్టించుకో. నేను కాదన్నో, కానీ నా మాట కాదని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే చూస్తూ ఊరుకోను. ఏదో పెద్ద పోటుగాడు అన్నట్టు మహేష్ సార్ నీకు సింగపూర్ ఆర్డర్ ఇచ్చిపోయిండు. వర్కర్స్ తక్కువైనా ఎక్కువైనా టైంకి ఆర్డర్స్ పూర్తి చేయి, తెలుస్తుంది. సార్ అదంతా కాదు, చివరిసారిగా అడుగుతున్నాను. ఆనందిని మిషన్ మీద కూర్చొనిస్తారా, కూర్చొనివ్వరా? ఏంట్రా భయపెడుతున్నావా? నువ్వు వీళ్ళందరూ ఇప్పటికిప్పుడు మధ్యలో ప్రొడక్షన్ ఆపేసి వెళ్ళినా నేను ఈ ఆర్డర్ని బయట వాళ్ళని పిలిపించి పూర్తి చేయగలనురా. నా నిర్ణయం ఫైనల్. నీ ఇష్టం వచ్చింది నువ్వు తీసుకో. సరే సార్, ఈ కంపెనీ ప్రయోజనాలు వదిలేసి మీరు మీ స్వార్థంతో మాట్లాడుతుంటే మేము మా నిర్ణయం తీసుకుంటాం. ఆనందిని మిషన్ మీద కూర్చోబెట్టకపోతే ఇక్కడ ఎవ్వరూ మిషన్ మీద కూర్చోరు. మేం కూడా ప్రొడక్షన్ చెయ్యం.